కూటమి ప్రభుత్వం మత్స్యకారులపైన అమానుషంగా వ్యవహరిస్తుందన్నారు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకని గోవర్ధన్. రాజకీయ లబ్ధి కోసమే తమిళనాడు బోట్లను విడుదల చేయడంలో టీడీపీ నేతలు సహకరించారన్నారు. జగన్ హయాంలో మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్ను నిర్మిస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుంది అన్నారు. మత్స్యకారులకు వైసీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు కాకాని. నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల పట్ల ఎంత అమానుషంగా వ్యవహరిస్తుందనేటువంటిది ఈరోజు మత్స్యకారులు ప్రాణాలకు తెగించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మన మత్స్య సంపదను దోచుకుని వెళుతున్నటువంటి బోట్లను వాళ్ళని జారలతో సహా బంధించి ఆ బోట్లను తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర నిలుపుదల చేసి మన అధీనంలోనే ఉంచుకోవడం జరిగింది. అయితే దానిని కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు వీళ్ళకి ఎవ్వరికి కూడా కనీసం సమాచారం లేకుండా దొంగతనంగా ఆ బోట్లన్నింటిని కూడా తరలించి వేశారు. అయితే వాటి గురించి మేము మొన్న జువ్వల దిన్న ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద మత్స్యకారుల సోదరులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు కూడా దాని ప్రస్తావన తీసుకురాలేదు. కారణం ఏమిటంటే సున్నితమైనటువంటి అంశం. ఎవరైతే బోట్లను దొంగతనంగా అపహరించుకుని వెళ్ళిపోయారో, దొంగతనంగా ఈ ప్రాంతానికి సంబంధించి వేటకు వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళ బోట్లని మన వాళ్ళు కట్టడి చేసి తీసుకొచ్చి అక్కడ నిలుపుదల చేశారో, మన పోలీసు అధికారులని ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ బోట్లను మరలా తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచుతారు అని చెప్పని ఆశించాం. దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మాకేమీ పట్టినట్టుగా ఈరోజు వ్యవహరించేటువంటి తీరు ఏదైతే ఉందో ఇది నిజంగా క్షమించరానటువంటిది. ఎందుకంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి జిల్లా పరిషత్ సమావేశాల్లో మత్స్యకార సోదరులకు సంబంధించినటువంటి గణం వినపడుతూనే ఉంది.